నమస్తే, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తరు. నేను రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ చీఫ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్. ఈరోజు మీకు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కాళ్ళకి గాయాలు తగిలినప్పుడు అవి మానకుండా ఎందుకుంటాయి, ఎన్ని రోజుల్లో మానాలి, మానకపోతే ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో బాడీలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల గాయాలు మానకుండా ఉండడము, ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉండడము అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల గాయాలు మానకుండా ఉంటాయి. మనకు దెబ్బ తగిలినప్పుడు జనరల్గా మా గాయం అనేది 1 mm పర్ డే, అంటే మనకు గాయం ఒక 1 centimeter అయితే 1 mm లెక్కన తీసుకుంటే ఒక వారం రోజులు 10 రోజుల్లో గాయం మానాల్సి ఉంటుంది. అలాగే 5 centimeters 10 centimeters గాయాలైతే దానికి తగ్గట్టుగా అన్ని రోజులు పడుతుంది. జనరల్గా 4 వారాల్లో కనీసం గాయం అనేది 50% పైన తగ్గితే గాయము అనేది కరెక్ట్గా మానుతున్నట్టు మనకు లక్షణాలు. ఇలా కాకుండా గాయం అయిన తర్వాత 2 వారాల్లో కూడా తగ్గుముఖం పెట్టకుండా ఆ గాయం అట్లాగే ఉండడము, దాని నుంచి చీము రావడం కానీ లేదా ఎల్లో స్లఫ్ అంటాం ఇలాంటివి ఉండడం కానీ ఇలా జరిగినప్పుడు ఈ గాయము మానకుండా ఉన్నాయి అనే లక్షణాలు కనబడతాయి. ఇలా ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో రక్త ప్రసరణ కాలికి తక్కువగా ఉండి దీనివల్ల గాయాలు మానకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక వాస్కులర్ సర్జన్ని కలిస్తే వాళ్ళు ఈ గాయంని ఎగ్జామిన్ చేసి ఆ గాయం ఎందుకు మానకుండా ఉంది, దీనికి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడమే ముఖ్య కారణమా అనేది కూడా కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. మీరు తినే ఆహారం కానీ తీసుకునే మందులు కానీ ఈ రక్త ప్రసరణ ద్వారానే ఈ కాలుకి చేరుతాయి. కాబట్టి ఆ గాయం మానాలంటే రక్త ప్రసరణ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఒక వాస్కులర్ సర్జన్ ఈ రక్త ప్రసరణ గురించి అసెస్ చేసి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తే షుగర్ ఉన్న వ్యాధి ఉన్న వాళ్ళల్లో కూడా గాయాలు మానే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.